మనం ఈ వీడియోలో జియోస్పియర్ అనేటటువంటి జియో కాయిన్స్ ఎర్న్ చేసేటటువంటి ఒక బ్రౌజర్లో జియోస్పియర్ అనేటటువంటి బ్రౌజర్లో ఇప్పటివరకు నేను ఏ విధంగా ఎర్నింగ్స్ అనేవి చేశాను, జియో కాయిన్స్ ఏ విధంగా ఎర్న్ చేశాను అనే విషయంతో పాటు ఈ జియోస్పియర్ బ్రౌజర్లో టెలిగ్రామ్ అప్లికేషన్ని ఏ విధంగా మనం లాగిన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో టెలిగ్రామే ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే మనం టెలిగ్రామ్లో మైనింగ్స్ అనేవి చేస్తున్నాం. సో ఎక్కువ టైము టెలిగ్రామ్లో ఈ మధ్య మనం ఫ్రీ మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తున్నారండి. అందువల్ల కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు టెలిగ్రామ్ అకౌంట్ని ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి జియోస్పియర్ అకౌంట్లో అనేసి అడుగుతున్నారు అనమాట. సో అది కూడా ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నా జియోస్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు జియో కాయిన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది చూపిస్తుందండి. సో ఇప్పటివరకు నాకు 56 జియో కాయిన్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ జియో కాయిన్స్ ఎప్పుడెప్పుడు ఎన్ని ఏ విధంగా వచ్చాయి అనేసి నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నా. దాంతోపాటు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపులలో అప్డేట్స్ కూడా ఇస్తున్నానండి. సో నాకు వచ్చిన రోజు కూడా అప్డేట్ ఇచ్చాను, నాకు కాయిన్స్ రాని రోజు కూడా అప్డేట్ అనేది ఇచ్చాను అనమాట. ఒక్కసారి వాటి గురించి కూడా చూద్దాం. ఎక్కువగా ఈ గూగుల్ సెర్చ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని అయితే నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి. దాంతోపాటు ఇక్కడే నేను ఈ గూగుల్ సెర్చ్ ఆప్షన్లోనే యూట్యూబ్ అని టైప్ చేసేసి వీడియోస్ అనేవి చూస్తాను. దాంతోపాటు ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ ఏవైతే వస్తాయో ఈ నోటిఫికేషన్స్ అనేవి రోజు మిస్ కాకుండా నేను చూస్తానన్నమాట. సో ఈ విధంగా నా యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉండేటటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిరోజు మిస్ చేసుకోకుండా చూడడము, తర్వాత ఇక్కడ ఈ గూగుల్ సెర్చ్లో యూట్యూబ్, తర్వాత అదర్ అప్లికేషన్స్ అన్నీ యూజ్ చేయడము, తర్వాత ఈ వెబ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయనండి. ఎందుకంటే వీటిని యూజ్ చేస్తే అప్లికేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతాం కాబట్టి అది యూజ్ చేయను. తర్వాత ఇక్కడ ఈ కింద చూడండి ట్రెండింగ్ అనేది ఉంది. ట్రెండింగ్లో వాచ్ అనేటటువంటి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇలా వెళ్తే ప్లేన్ క్రాష్, వాచ్, షార్ట్స్ ఈ విధంగా అన్నీ వచ్చాయి. ఇక్కడ ఉండేటటువంటి వెబ్ స్టోరీస్ ఈ వీడియోస్ అయితే నేను ఎక్కువగా చూడడం జరుగుతుంది అనమాట. సో రోజుకు ఎన్నో కొన్ని ఎర్నింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది నేను. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే టెలిగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం ఇక్కడ లాగిన్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఏదైతే ఉందో జియోస్పియర్లో ఇక్కడ నేను టచ్ చేస్తున్నా. ఇక్కడ టెలిగ్రామ్ అనేసి టైప్ చేస్తున్నానండి. TELEGRAM టెలిగ్రామ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు టెలిగ్రామ్ వెబ్ అని ఉంది చూడండి. టెలిగ్రామ్ వెబ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. లేకపోతే టెలిగ్రామ్ క్లిక్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి టెలిగ్రామ్ వెబ్. సో టెలిగ్రామ్ వెబ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ వెబ్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో టెలిగ్రామ్ వెబ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ టెలిగ్రామ్ వెబ్లో టెలిగ్రామ్ వెబ్ అనేసి మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి టెలిగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంట్రీ ఏంటి అనేది మన లొకేషన్ అనేది డిటెక్షన్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ కంట్రీ ఆప్షన్ ఇండియా సెలెక్ట్ చేసేసి ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మీకు ఫోన్ నంబర్, మీ టెలిగ్రామ్ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయండి. సో మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఈ కీప్ మీ సైన్డ్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఇలా టిక్ మార్క్లో ఉంచండి. సో టిక్ మార్క్లో ఉంచితే ఏం జరుగుతుందంటే మీకు అప్లికేషన్ అనేది మళ్ళీ లాగిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో టిక్ మార్క్ అలానే ఉంచేసి ఇక్కడ మీ టెలిగ్రామ్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ ఎంట్రీ చేయండి. మొబైల్ నంబరు ఇండియా ఇక్కడ ఉంచండి. ఈ కింద నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ టెలిగ్రామ్కి ఒక కోడ్ అయితే వెళ్ళి ఉంటుందండి. సో ఆ కోడ్ను మీరు కాపీ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో టెలిగ్రామ్ నుంచి మీరు ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయాలి అంటే మొదటగా మీ టెలిగ్రామ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడే చూడండి మీ టెలిగ్రామ్ కోడ్ ఏదైతే ఉందో మీ టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టెలిగ్రామ్ నోటిఫికేషన్స్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చింది చూడండి.
లాగిన్ కోడ్ అనేసి. సో మీరు ఏం చేయాలంటే ఈ టెలిగ్రామ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. సో నేను తిరిగి మళ్ళీ జియోస్పియర్ బ్రౌజర్కి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టెలిగ్రామ్ లాగిన్ కోడ్ ఏదైతే ఉందో 5 నంబర్లది అది ఎంట్రీ చేస్తున్నాను ఇక్కడ. సో ఎంట్రీ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ టెలిగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు జియోస్పియర్ బ్రౌజర్ ఏదైతే ఉందో దీంట్లోనే మీ టెలిగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇక్కడ యూజ్ చేయవచ్చు. సో ఇది యూజ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే మనం టెలిగ్రామ్లో ఆల్మోస్ట్ ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నాం. మైనింగ్ కోసం కానీ, లేకపోతే వీడియోస్ చూడడం కోసం కానీ, లేకపోతే మీరు ఫాలో అవుతున్నటువంటి క్రిప్టో సంబంధించినటువంటి గ్రూప్స్ వాటిలలో జరిగే యాక్టివిటీస్ కానీ వాటన్నిటిని మీరు చెక్ చేసుకోవడానికి మీరు టెలిగ్రామ్ అకౌంట్ అనేదాన్ని ఎక్కువ వాడుతుంటారు అన్నమాట.